ఏ వాలంటీర్ చేతిలో చూసినా ఆర్సీవై టీంకి సంబంధించినటువంటి శారీస్ పంచుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత పుంగనూరు నియోజకవర్గంలో ఉండేటటువంటి అక్క చెల్లెమ్మలకి సంక్రాంతి కానుకగా 73,000 శారీస్ తెప్పించి అక్క చెల్లెళ్ళకి ఇవ్వాలని, పండుగ సంతోషంగా చేసుకోవాలని, సంక్రాంతి పండుగ మేము ఇవ్వడానికి సంక్రమిస్తే మా శారీస్ని వాటిలో మద్యం పెట్టి, నకిలీ మద్యం పెట్టి, మా మీద అక్రమంగా కేసులు పెట్టి, సీజ్ చేసిన ప్రాపర్టీ ఇంకా పోలీస్ స్టేషన్లో ఉంది, మేము విడుదల చేసుకుందాం ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అని అనుకుంటూ ఉండగా ఇప్పుడు ప్రజల చేతుల్లో ప్రత్యక్షమయ్యాయి. ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? మా దగ్గర 73,000 శారీస్కి వేబీలు ఉన్నాయి విత్ ట్యాక్స్. అరాచకం అంటే ఇదేనా? చీరల పంచేదానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నారా? ఇంత దౌర్జన్యమా? మేము చేసే రాజకీయం మేము చేసే వ్యభిచారం మీరు చేసే రాజకీయమా? ఇది ఎంతవరకు సమంజసం? పుంగనూరు నియోజక ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయండి. మేము గడియారాలు ఇస్తే మద్యం పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకొని దొరికిన మీ చేతిలో దొరికిన మద్యం అంతా మా కేసులు మా మీద పెట్టడానికి చూస్తున్నారు. కానీ ప్రజలకు మేమేం పంచే అర్హత కూడా లేదా? ప్రజలకి మేమేమి ఇచ్చే ఇది కూడా లేదా? మా శారీస్ కూడా మీరే పంచుకుంటా ఉన్నారా? ఇంతకు దిగజారుతున్నారా? మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరా? ఎన్నికల కోడ్ లేదు. మా గోడౌన్లో మేము ఎత్తి పెట్టుకున్న గడియారాలని మా కార్యకర్తలకి ఇవ్వాలని తెచ్చుకున్న గోడ గడియారాలను సీజ్ చేసి దాంట్లో మద్యం పెట్టి మా మీద అక్రమంగా కేసులు పెడితే మేము పోరాడుతా ఉన్నాం. ఎప్పుడో 2020లో సీజ్ చేసిన ప్రాపర్టీ ఇప్పుడు ప్రజల చేతిలోకి వచ్చి మీరు ఇన్నేళ్లుగా పరిపాలన చేసి చీరలకు కూడా, మహిళలకు పంచే చీరలు కూడా డబ్బులు గతిలేని పరిస్థితుల్లో ఉన్నారా? ఇంత దౌర్జన్యమా? ఇంత దొంగతనం చేసే పంచుకోవాల్సిన అవసరమా? రేపు మా చీరలు మాకేంటంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మీరు? రేపు మేము కేసేస్తాం. అప్పుడు ఏం సమాధానం చెప్తారు? పోలీస్ అధికారులు కూడా ఒకసారి ఆలోచన చేయాలా. ఒకటి ఆలోచన చేయండి. ప్రశాంతంగా మీ అందరి సహకారంతో 2024 ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మీరు ఆలోచన చేసి ఎవరు సమర్థులు, గతంలో ఉన్న నాయకులు, ప్రస్తుతం ఉన్న నాయకులు, మనకు ఒరగబెట్టింది ఏముంది? ఒక యువకుడికి అవకాశం ఇద్దాం, ఆ యువకుడి చేతిలో మన భవిష్యత్తు పెడదాం. ఆలోచన చేయండి. పుంగనూరు రూపురేఖలు మారే రోజులు అతి త్వరలో ఉన్నాయి. 40 years ఇండస్ట్రీ, 40 సంవత్సరాల రాజకీయ జీవితం, 40 ఏళ్ల యువకుడికి భయపడే పరిస్థితి. ఒకసారి మిమ్మల్ని మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకు మాకు భయపడుతున్నారు? మీరు నిజంగా అభివృద్ధి చేసింటే మా నాయకుడికి ఎందుకు భయపడతారు? ఎన్నికలుగానే చేసుకుందాం. అది రాజకీయం అంటే. నేనే హీరో అందరినీ అణగదొక్కేయాలంటే కుదరదు. అది కాదు రాజకీయం. జిల్లా మొత్తము ఒక రకంగా మిమ్మల్ని గౌరవిస్తుంటే మీరు ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్ని ప్లే చేసి ఎందుకు చిన్నపుచ్చుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇకనైనా మారండి. ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న సాయంత్రం నుంచి వైఎస్ఆర్సీపీ వాలంటీర్స్ చీరల పంపిణీ కార్యక్రమం పెట్టారు. మేము ఒక్కటే అడగదలుచుకుంటాం, మీరు చీరలు పంచుతున్నారు, ఓకే, ఆ చీరలు మీకు ఎక్కడివి? ఇవి 2020 6వ తేదీ రథసప్తమి రోజు మేము సంక్రాంతి కానుకగా పుంగనూరు నియోజకవర్గ ఆడపడుచులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మా నాయకుడు తెప్పించిన చీరలను ఆ రోజు అక్రమంగా దాంట్లో మద్యం బాటలు పెట్టి 6 పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన శారీస్ని 73,000 శారీస్ని ఈరోజు మీరు అక్రమంగా తెప్పించుకొని పంచుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ఆలోచించుకోండి. మా దగ్గర ఈ చీరలకు 73,000 చీరలకు సంబంధించిన బిల్సు, వే బిల్సు, ట్రాన్స్పోర్ట్ బిల్సు మొత్తం అన్నీ ఉన్నాయి. మేము ఈ కాపీలన్నీ తీసుకొని, లేదు మీరు రేపు ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర ఉన్నాయి, మేము తెప్పించిన చీరలు అని చెప్పి చూపించండి, లేదంటే ఇవి మా శారీసు మేము తెప్పించినవి అని చెప్పి మేము రాజనాల బండలో కానీ కాణిపాకంలో కానీ మా నాయకుడు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ నాయకుడితో ప్రమాణం చేపిస్తారా ఇవి మా శారీసు అనేసి? ఒక్కసారి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆలోచించాలి. మరీ ఇంత చౌకబారు రాజకీయాలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఓడిపోతామనే భయమా ఏమో ఒక్కసారి మీరే ప్రశ్నించుకోండి. మరి ఇంత దిగజాడు రాజకీయాల్లో చేయాల్సినంత అవసరం లేదు. చీరలకు సంబంధించిన బిల్సు,
వే బిల్స్, ట్రాన్స్పోర్ట్ బిల్స్ సహా మా దగ్గర ఉన్నాయి. పోలీసు వారు కూడా ఒకసారి మాకు సమాధానం చెప్పాల్సి వస్తుంది, లేదంటే దీనిపైన మేము న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నాము. మాకు ఆ రోజు సీజ్ చేసిన ప్రాపర్టీ మాకు చూపించమనేసి నేను అడుగుతున్నాను. ఈ విషయం తెలియజేయడానికి ఈరోజు ఈ పత్రికలు. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.